మొట్టమొదటిది రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఆత్మీయులు దేని మూలంగా జీవించాలి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. నేను చెప్పే అంశం ఏంటంటే ఆత్మీయులు అంటే మనం దేని మూలంగా జీవిస్తారు అనేది. దేని మూలంగా జీవిస్తారని వాక్యం చెప్తుందంటే ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడి నా ప్రకారము. విశ్వాసం మూలంగా అంటే ఫస్ట్ మనము ఎలా జీవించాలంటే, దేని ఆధారం చేసుకుని జీవించాలంటే విశ్వాస మూలముగా. మనము నీతిమంతులు అంటే దేవుని నమ్మిన బిడ్డలు. వాళ్ళు ఎలా దేనిని మూలంగా జీవించాలంటే, అంటే దేనిని ఆధారం చేసుకుని జీవించాలంటే విశ్వాసాన్ని ఆధారం చేసుకుని జీవించాలి. విశ్వాసం అనేది ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అంటే మనకి ఏది రావాలన్నా విశ్వాసం మాత్రం విడిచిపెట్టకూడదు. అనేక పర్యాయాలు మీరు కూడా అనేక సందర్భాల్లో లేట్ అవుతూ ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అసహనానికి గురవుతారు. కానీ అలా గురవ్వకుండా కూడా ఎవరి మీద విశ్వాసంతో పెట్టుకోవాలంటే యేసు ప్రభు మీద విశ్వాసంతో కలిగి ఉండాలి. యేసు ప్రభు మీద విశ్వాసం కలిగి ఉండాలి. ఏంటి ఈ కార్యం జరగట్లేదు, ఏంటి అనారోగ్యం తగ్గట్లేదు, ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది, ఏంటి పెళ్ళి అవ్వట్లేదు, ఏంటి ఇల్లు అవ్వట్లేదు, ఏంటి గర్భఫలం రావట్లేదు. దేవుడు అద్భుతాలు, ఈ నిరీక్షణ ఫలిస్తుంది. అవునా? విశ్వాసం మూలంగా ఆధారం చేసుకోవాలి. మీలో కొంతమంది గృహాలు కట్టాలని చూస్తున్నారు. దేవుడు మీకు గృహాలు ఇవ్వబోతూ ఉన్నాడు. బిల్డింగ్లు, అద్భుతమైన బిల్డింగ్లు ఇవ్వబోతూ ఉన్నాడు. మీరు ఈ సంవత్సరం మొదలెట్టబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుడి విశ్వాసంతో మీరు పట్టుకుని ఉండండి. మీ విశ్వాసానికి నిరీక్షణకి ఫలితము రాబోతా ఉంది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం దేని మూలంగా జీవించాలంటే విశ్వాస మూలంగా జీవించాలి. రెండవదిగా ఇంకా దేని మూలంగా జీవించాలో చెప్తాను. యాకోబు పత్రిక 2:22-24 మనుషుడి విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని తీర్చబడుతుందండి. చూడండి, మనిషికి రెండవ ఆధారం ఏమిటంటే ఎలా జీవించాలంటే క్రియల మూలాన జీవించాలంట. ఫస్ట్ విశ్వాస మూలము, 2 క్రియల మూలంగా జీవించాలంటండి. మనిషి క్రియలు కనపడాలి. అంటే నీకు విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు ఉండాలి. ఓకేనా? క్రియ అంటే ఏంటి? పని. అంటే నీ గుండె నిండా ధైర్యం ఉందే కానీ పిల్లిని చూస్తే అల్లిపోతున్నావు. ఏంటి దాని అర్థం ఏంటి? నీ క్రియ లేదు. నీకు ధైర్యం ఉందని నువ్వు చెప్పుకుంటున్నావు, అది విశ్వాసం నీకు. అంటే నీకు ఎలా ఉందంటే ఏదో ఒక అనారోగ్యం వచ్చిందండి, అనారోగ్యాన్ని బట్టి నువ్వు ఎలాగున్నావు అంటే భయపడుతున్నప్పుడు వాక్యాన్ని విన్నావు, వాక్యాన్ని విని నీకు లోపల బలపరచబడి ధైర్యంగా నాకు విశ్వాసం ఉంది, ఇప్పుడు ఇంకా నేను ఎదురు చూస్తానంటున్నావు. మరీ కొద్దిసేపటికే ఆ బలహీనత కొంచెం ఏదో నీకు చిన్నగా ఎలా ఊపుగానే నువ్వు ఇంకా చచ్చిపోయిన బాబాయ్ అనుకుంటున్నావు. ఇంక అయిపోయింది, నాకు ఈ రోజు ఇంకేం లేదనుకుంటావు. అంటే ఏం లేదు, నీకు అక్కడ క్రియ లేదన్నమాట. విశ్వాసం ఉంది, అది దాని రూపంలోకి, క్రియ రూపంలోకి నువ్వు తేలేకపోతున్నావు. ఓకేనా? అంటే ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉందో దాన్ని నువ్వు చూపించాలి. చూపించితేనే ధైర్యం ఉంది, చూపించితేనే తెలుస్తుంది నీకు ధైర్యం ఉందా లేదనేది. నువ్వు ధైర్యంగా ఏదైనా పని చేస్తే వాళ్ళు చాలా ధైర్యవంతుడు రా అంటారు. నీకు పాట వచ్చని చెప్తున్నావు, నాకు వచ్చి పాట నుంచి పాడగలను అంటున్నావు. విశ్వాసం అది. నువ్వు పాడి చూపిస్తే అప్పుడు అది క్రియ అవుద్ది. నీకు ప్రార్థన వచ్చి అంటున్నావు, నేను చేసుకుంటాను ప్రార్థన, మా ఇంటి దగ్గర చేసుకుంటున్నాను అంటున్నావు, నేను చేయగలను చెప్తున్నావు. కానీ ఇక్కడ నువ్వు చేసి చూపిస్తే అది క్రియ అవుద్ది. ఏదైనా సరే దేవుడికి ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నావు, నేను ఇస్తానండి అయ్యగారు అంటున్నావు. నువ్వు ధైర్యంగా ఇచ్చి చూపిస్తే అప్పుడు నీకు అది క్రియ అవుద్ది. ఇవ్వాలని విశ్వాసం ఉంది, ఇచ్చే ధైర్యము అంటే క్రియ రూపంలో చూపించింది. అంటే ఉదాహరణ చెప్తున్నాను మీకు. డబ్బులు అంటే డబ్బులే కాదు, ఏదైనా నీకు క్రియ ఉండాలి. దేవుడి మీద భక్తి ఉంది, ఆ భక్తి నువ్వు బయటికి ప్రదర్శించట్లేదు, లోపలే ఉంటుంది ఆ భక్తి. అంటే నీకు విశ్వాసం ఉంది కానీ ఆ భక్తి క్రియల్లో చూపించట్లేదు. అంటే విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనిషి విశ్వాసంగా ఎంత జీవిస్తాడో క్రియల మూలాన్ని కూడా అంతగానే జీవిస్తాడు. మూడవదిగా చెప్తాను. ఇంకా ఏమిటంటే
మనిషి ఇంకా ఎలా జీవిస్తాడో చూద్దాం. 2 పేతురు 1:4 మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక, ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, వాగ్దానాలు ఎలాంటి అంటండి? అమూల్యమైనవంట, అత్యధికమైనవంట. అలాంటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడంట. మనిషి వాగ్దానాల మూలంగా కూడా జీవిస్తాడు. నీతిమంతుడు ఒకటి విశ్వాసం మూలంగా, 2 క్రియల మూలంగా, 3 వాగ్దానాల మూలంగా జీవిస్తాడు దేవుడు. ఈ రోజున మనం బలపరచబడాలంటే వాగ్దానాలు చాలా అవసరం అండి. మనము ఎలాంటి ఈ పరిస్థితులు ఎదురైనా సరే వాగ్దానం ఉంటే చాలు. మనకి వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగినవాడు. ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. ఆ వాగ్దానాన్ని చూసి మనం ధైర్యంగా ఉంటాం. ఎన్నోసార్లు బలహీన పడిపోతూ ఉంటాం, మనం ఎన్నోసార్లు కృంగిపోతూ ఉంటాం మనం. అప్పుడు మనం ఎవరు బలపరుస్తారో తెలుసా? చెప్పాలి, ఎవరు బలపరుస్తారండి? అప్పుడు ఆ వాగ్దానం బట్టి నేను బలపరచబడ్డాను. అవునా? అలాగే మీరు కూడా చాలాసార్లు కృంగిపోతారు. అలాంటప్పుడు దేవుడు మీకు అనేకమైన వాగ్దానాలు ఇస్తాడు. ఆ వాగ్దానాలు బట్టి మీరు ఎలా ఉంటారండి? ఎలా ఉంటారు? ధైర్యపరచబడతారు, మీరు నింపబడతారు, ఉజ్జీవంగా ఉంటారు, మళ్ళీ లేచి నిలబడతారు. అందుకే వాగ్దానాల వల్ల విశ్వాసి బ్రతుకుతాడంటండి. మొన్న ఈ నెలలో మనం ఎన్నో వాగ్దానాలు తీసుకున్నాం, అవునా కాదా? చాలామంది చాలా వాగ్దానాలు పట్టుకెళ్ళారు. ఎందుకంటే అన్యులకు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి ఆ వాగ్దానాలు ఉపయోగపడుతున్నాయి, కొంతమందికి ఆ వాగ్దానాలు వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి. కాబట్టే వాళ్ళు వాగ్దానాలు పట్టుకెళ్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు గట్టిగా పట్టుకుని నువ్వేం చేయాలంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు కృంగిపోతావో, ఎప్పుడైతే బలహీనతకు గురవుతావో, అప్పుడు నువ్వు ఆ వాగ్దానాలు బట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు బలపరచబడతావు. ఎస్, నా దేవుడు నాకున్నాడు, ఆ వాగ్దానం నాకు ఇచ్చాడు దేవుడు, ఇంక నాకు భయం ఏంటి? వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు కాబట్టి నాకు భయం లేదని ఆ వాగ్దానం పట్టుకుని నువ్వు సురక్షితంగా ఉంటావు, నెమ్మదితో ఉంటావు. ఓకే, 4వదిగా మనుషుడు ఇంకా దేని మూలం జీవిస్తాడో చెప్తున్నాను. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:22. ఫిలోమోను, అంతేకాదు నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుతునని నిరీక్షించుచున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనిషి అంట ప్రార్థన మూలంగా జీవిస్తాడంట. ఆమేన్ చెప్తాం అందరు కూడా. మనిషి ఎలా జీవిస్తాడండి? ప్రార్థన మూలంగా జీవిస్తాడంట. నీ ప్రార్థన మూలముగా నేను నీకు అనుగ్రహింపబడుదునని. దేవుడు మనకు అనుగ్రహింపబడాలంటే ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారానే సమస్తము మనకు అనుగ్రహింపబడుతుంది. ఆరోగ్యమైన, ఐశ్వర్యమైన, క్షేమమైన, సంతోషమైన, సమాధానమైన, విడుదలైన, స్వస్థత అయినా ఏం కావాలి, చివరికి దేవుడే మనకు కావాలన్నా ఏం చేయాలండి? ప్రార్థన, 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 ప్రార్థన. నీ జీవితంలో ఇంపార్టెంట్ అయింది ఏంటంటే ప్రార్థనే. నీకు కావాల్సిన ఆయుధం ఏంటంటే ప్రార్థనే. ప్రార్థన లేనిదే ఏది జరగదు. ప్రార్థన అనేది అంటే విశ్వాస జీవితంలో ఇవి బలమైన ఆయుధాలు. అవునా? బలమైన ఆయుధాలు అండి ఇవి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, సమాధాన సువార్తను జోడు తొడుక్కో, నడుముకి సత్యమును దట్టి కట్టుకో, తలకు రక్షణను శిరస్త్రాణం కట్టుకో, నీతి అను మైమరు తొడుక్కో అంటాడు దేవుడు. అంటే ఇవన్నీ ఎలాగో అలాగే నీ జీవితంలో కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఏంటంటే నువ్వు ఎలా జీవించాలంటే ఆయుధాలు ఏంటంటే 1 విశ్వాసము, 2 క్రియలు, 3 వాగ్దానాలు, 4 ప్రార్థన. నీ ప్రార్థనే నిన్ను బలపరిచేది, నీ పరిస్థితుల్ని మార్చేది, నీ స్థితిగతుల్ని మార్చేది, నువ్వు ఏం కావాలన్నా ఇచ్చేది ప్రార్థనే. కాబట్టి మనిషి ప్రార్థన మూలంగా జీవిస్తాడు. ఇంకొకటి ఉంది, అదేంటంటే 2 కొరింథీ. ఇంకా మనిషి ఎలా జీవిస్తాడు? 2 కొరింథీ 9:12.
2 కొరింథీ 9:12. ఈ పరిచర్య అంట ఎలా విస్తరింపబడుతుందంటండి? ఈ పరిచర్య ఎలా విస్తరింపబడుతుందండి? అనేకులు చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరింపబడుతుందంట. నేను అందుకే చెప్పాను ఇందాక, సంఘస్థులందరూ కూడా వారి వారి అక్కర కొలది ఈ సంఘంలో వాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు ఈ మందిరాన్ని కట్టబడింది. అలాగే దైవజనుడిగా డబుల్గా కష్టపడడం వల్ల దేవుడు 4 టైమ్స్ 10 టైమ్స్ 100 టైమ్స్ దేవుడు కృప చూపించడం వల్ల ఈ మందిరం కట్టబడిందని. అలాగే ఈ పరిచర్య కూడా నడిపించబడుతుందంటే, ఈ పరిచర్యకి ఇలా అంటే ఈ పరిచర్య ఒక కారు అయితే దానికి డ్రైవర్ నేనైతే పెట్రోల్ ఎవరండి? పెట్రోల్ సంఘం. అర్థమవుతుందా? కారు ఒక పరిచర్య అయితే డ్రైవర్ నేనైతే పెట్రోల్ ఎవరండి? సంఘం అండి. ఆ పెట్రోల్ లేకపోతే కారు ముందుకెళ్తుందా? వెళ్తుందా చెప్పండి? పెట్రోలు సంఘం అవ్వాలి. పాస్టర్ గారు డ్రైవ్ చేస్తాడు, పాస్టర్ గారు లేకపోతే కారు డ్రైవ్ చేయడానికి కుదరదు, అవునా? కాబట్టి ఇందరు కలయిక పరిచర్య విస్తరణ. ఆమెన్ చెప్దాం అందరు కూడా, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకేనట మనిషి అంట కృతజ్ఞత కలిగి జీవించాలంట. మనిషి ఎలా జీవిస్తాడటండి? అదే ఇప్పుడు మనం చదువుకున్నది 2 కొరింథీ 9:12. మనిషి అంట కృతజ్ఞత మూలముగా జీవిస్తాడట. అంటే మన అందరికీ ఏముండాలండి? కృతజ్ఞత ఉండాలి. ఎవరి పట్ల? దేవుని పట్ల కృతజ్ఞత ఉండాలి. 2 సేవకుని పట్ల కూడా కృతజ్ఞత ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి కృతజ్ఞత మూలంగా జీవిస్తాడు. దేవుడు నీకు మేలు చేశాడా? దేవునికి కృతజ్ఞత చెల్లించు. దేవుడు నిన్ను స్వస్థపరిచాడా? దేవునికి కృతజ్ఞత చెల్లించు. దేవుడు నిన్ను ఘనపరిచాడా? దేవునికి కృతజ్ఞత చెల్లించు. దేవుడు నిన్ను హెచ్చించాడా? దేవునికి కృతజ్ఞత చెల్లించు. నీవు కృతజ్ఞత మూలంగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 6వది 2 కొరింథీ 9:13 చూడు. యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరిచారు. 6వదిగా యోగ్యత మూలంగా జీవించాలండి. విశ్వాసులు, మనుషులు యోగ్యత మూలంగా, అంటే మనకు యోగ్యత ఉండాలి. ఈ మందిరంలో మనం కూర్చున్నామంటే మనకు ఒక యోగ్యత ఉండాలి. మనం ఆరాధన చేస్తున్నామంటే మనకు ఒక యోగ్యత ఉండాలి. దేవుని సన్నిధిలో మన పాదాలు పెట్టగలుగుతున్నామంటే మనకు యోగ్యత ఉండాలి. అర్థమవుతుందా? నీ పాదాలు యోగ్యత సాధించుకునే, నీ చేతులు యోగ్యతగా కనపడాలి, నీ బాడీ యోగ్యతగా ఉండాలి, నువ్వే యోగ్యత సంపాదించుకోవాలి. ఎందుకంటే నేను అంటాను, వాక్యం చదివేటప్పుడు ఏమంటానంటే, వాక్యం చెప్పేటప్పుడు, ప్రభువా నేను అనర్హుణ్ణి, అయోగ్యుణ్ణి, యోగ్యత లేని వాడిని, నన్ను ఎన్నుకున్నావు, నన్ను ఏర్పాటు చేసి, నిజంగా నేను యోగ్యత లేనివాడినే. వాక్యం చెప్పడం నేను యోగ్యత లేనివాడినే. ప్రార్థన చేస్తుంటే కార్యం జరుగుతుంటే నేను ఎవరినండి? అసలు ఎక్కడో ఫోన్లో ఉండి ప్రార్థన చేస్తుంటే దెయ్యం వదిలిపెట్టిపోతుందంటే నేను ఎవరినండి? నాలో ఎవరున్నారండి? నాలో దేవుడు ఉన్నాడు కాబట్టి. ఆమెను చెప్దాం. హల్లెలూయా. మరి ఇది దేవుని కృప కాదంటారా? యోగ్యత లేని నన్ను, అలాగే మీకు కూడా ఏముండాలటండి? యోగ్యత కావాలి. మీరు కూడా యోగ్యత కావాలని దేవుణ్ణి అడగాలి. ప్రభువా నాకు యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావు. ఈ గ్రామంలో ఎంతోమంది ఉన్నారు, ఆయన యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావు ప్రభువా, మీకు వందనాలు. అవునా కాదా? దేవుడట బలవంతుల్ని ఎన్నుకోడంటండి, బలహీనుల్నే ఎన్నుకుంటాడంట. గిద్యోను భయపడిపోయి గానుగు చాటున, పిరికి వాడు గిద్యోను. గానుగు ఎక్కడ ఉంటుందంటే లోయలో ఉంటుంది. అక్కడ చాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నాడంట. డైరెక్ట్గా దొల్లగొట్టుకుంటే మిథ్యానీయులు వచ్చి ఇతను సంహరించేస్తారా, కొట్టేస్తారా, పట్టిపోతాడని భయపడిపోయి పిరికి వాడిలా దాకును గోధుమలు దొల్లగొట్టుకుంటుంటే దేవుడు వచ్చి అన్నాడు, దేవుని దూత వచ్చి, పరాక్రమము గల బలాఢ్యుడా నీకు శుభం అంటున్నాడు. ఏంటండి ఏమని పిలుస్తున్నాడు? అల్లిపోయి దాకుని, ఎవరన్నా శత్రువులు చూసేస్తారేమో, దాకుని గోధుమలు దొల్లగొట్టుకుని ఉంటే పరాక్రమం గల బలాఢ్యుడు అని దేవుని దూత పిలుస్తున్నాడు. ఎవరినో పిలుస్తున్నాడు, నన్ను కదా అనుకుంటాడు. ఎందుకంటే ఈయన పిరికోడు, బలాఢ్యుడు కాదు. దేవుడు అలాంటి పిరికోడిని ఎన్నుకుని యుద్ధంలో గెలిపించాడు. ఆమెను చెప్దాం అందరూ కూడా, ఆమెను చెప్దాం అందరూ కూడా. కాబట్టి
చూడండి, దేవుడు బలహీనుల్ని ఎన్నుకుంటాడు, బలవంతుల్ని ఎన్నుకోడు. అవునా? యోగ్యత లేని వాళ్ళని ఎన్నుకుంటాడు, యోగ్యుల్ని ఎన్నుకోడు. దేవుడు చెప్పాడు కదా, వైద్యుడు ఎవరికి అవసరం అన్నాడు? రోగికే వైద్యుడు. అవునా? పాపులకే దేవుడు, పాపం ఉన్న వాళ్ళకి దేవుడు అవసరం, పాపం ఉన్నవాడిని దేవుడు అత్తుకుంటాడు. ఎలాగా? అర్థమవుతుందా? కాబట్టి యోగ్యత లేని నన్ను ఎన్నుకున్నావు, ఇక్కడ కూర్చోబెట్టావని నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ 6 అంశాలండి. ఒకటి ఏంటండి? విశ్వాసం మూలంగా మనిషి జీవిస్తాడు. 2 క్రియ మూలంగా. 3 వాగ్దానాల మూలంగా. 4 కృతజ్ఞతల మూలంగా. 5 యోగ్యత మూలంగా. మధ్యలో ప్రార్థన ఎగిరిపోయింది. మళ్ళీ ఫస్ట్ కాడి నుంచి 1 విశ్వాసం మూలంగా, 2 క్రియ మూలంగా, 3 వాగ్దానాల మూలంగా, 4 ప్రార్థన మూలంగా. ఓకేనా? 5 కృతజ్ఞతల మూలంగా, 6 యోగ్యత మూలంగా. ఇవన్నీ కూడా మనిషికి ఆయుధాలండి. మనందరూ చక్కగా జీవించాలంటే ఇవన్నీ ఉండాలి అమ్మా. కాబట్టి ఈ రోజు నుండి ఇవన్నీ మీరు మీ జీవితాల్లో దేవుడు అనుగ్రహించి నడిపించును గాక మన అందరి జీవితాల్లో. ఆమేన్. హల్లెలూయా.